I welcome everyone at our Satyagraha for caste census at HCU. Anil Devin Yadav, Swagatam for caste census at HCU. When we go and do the agitation at different places, especially in Delhi or other places, so we need a support base, not really, I am not talking about the food actually, the kind. భారతదేశంలో కుల జనగణన జరగాలి అనేటువంటి అంశం మీద వాళ్ళు విద్యార్థులందరూ జోహార్ దేశంలో అది కూడా చేసినాం. కానీ అమలాపురంకి వెళ్ళి 18th జూలై తెచ్చిన, ఏప్రిల్ అయితే మే జూన్ 3 నెలల్లో కొత్తది మంచి విగ్రహం తెచ్చిన. అది కూడా ఎత్తుకపోయి ఇవ్వాలి. దానిక గోషాబాద్ స్టేడియంలో లాకప్లు ఉన్నది. కేసీఆర్ ఏమో 125 అడుగులు పెడతాడు. కానీ ఎన్నో నేను ఏది రౌండ్ టేబుల్ పెట్టినా కానీ ఒక్క ఎస్సీ నాయకుడు కూడా అంబేద్కర్ గురించి మాట్లాడారు. ఎవరో పోయి కాశీరాం గురించి మాట్లాడుతున్నారు. మరి అంబేద్కర్ మాట్లాడుతున్నా. ఇప్పుడు కులగన ఏది ఏబిసిడి కావద్దని ఒకరు, ఏబిసిడి కావాలని ఒకరు. అంబేద్కర్ అసలు అంబేద్కర్ గురించి ఎందుకు మాట్లాడారు మీరు? ఏం తప్పు చేసినా, నేను ఏం తప్పు చేసినా అంబేద్కర్ దేవుడు. ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు అని సావిత్రి పూలేతోటి విగ్రహం పెట్టించిండు, చదువు నేర్పించిండు, స్కూల్ పెట్టిండు. ఆయన ఆదేశాలు తెలుసుకునే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిండు. నమస్తే అండి, రండి రండి శ్రీరామ్, ఈయన కూర్చోయింది బాబు, రండి శ్రీరామ్ కూర్చోండి. ఈజ్ ఆల్సో ఐఏఎస్ ఆఫీసర్. చిరంజీవి ఇస్ నేమ్. శ్రీరామ్ కూర్చోవే, ఇక్కడ చిరంజీవి కూర్చోవే. నా ఉద్దేశంలో ఏమిటంటే ఎన్ని రోజులు పెడతారు? నా మీద 18 మంది కేసులు పెట్టిండ్రు. నేను కోర్టు చుట్టూ తిరుగుతున్నా. ఆఖరుకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, దిస్ స్టాచ్యూ షుడ్ హ్యాండెడ్ ఓవర్ టు ది హనుమంతరావు అన్నారు. ఆ తర్వాత కేటీఆర్ని కలిసిన, నేను బట్టి ఆర్డర్నే పెట్టుకో అన్నా. మాది అంబేద్కర్ని పెట్టినాక మేలో పెడతాం, నువ్వు తర్వాత పెట్టుకుంటే నిజమే అనుకున్నా. నాకేం తెలుసు. ఆ తర్వాత నాకెందరు పెట్టేసాను. ఇక నా స్టాచ్యూ అన్నీ వండు. ప్రతి సంవత్సరం పోతున్నా, ఒక దండేస్తున్నా, కాళ్ళు మొక్కుతూనే వస్తున్నా. ఏందిరా భయ్ మీరు ఎస్సీలు అంటారు, అంబేద్కర్కి ఎవడు ఎందుకు మాట్లాడారు బాబు? ఒక ఆయన అంటాడు, హనుమంతనా నువ్వు బీసీవే, మహాత్మా జ్యోతిరావు పూలను పట్టుకోవట్టు. నేనన్నా మహాత్మా జ్యోతిరావు పూలు ఎవరు భయ్? నువ్వు అంబేద్కర్ గురువు. ఇది కొత్త దుకాణం నాకు చెప్తుండు ఫోన్ చేసి. అన్నా నువ్వు ఇది ఇచ్చే ఏమిటో ఇడవాలి. ఎందుకు ఇడవాలిరా భయ్? అంబేద్కర్ దేవుడు, మీకే కాదు మా అందరికీ దేవుడు. కాన్స్టిట్యూషన్ రాసిండు అనేది నా ఉద్దేశం. దాని మీద కూడా మాట్లాడాలి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, 150 కోట్లు శాంక్షన్ చేసిండ్రు. ఇవాళ కోర్టు కూడా చెప్పింది కాబట్టి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ, ముఖ్యంగా అనిల్ యాదవ్ గారు ఢిల్లీ నుంచి వచ్చారు, అదేవిధంగా మా మిత్రుడు చిరంజీవి గారు, అదేవిధంగా ఇంకో మన ఐపీఎస్ ఆఫీసర్ ఎక్సాట్ మిత్రుడు, వీళ్ళందరూ కూడా ఇవాళ మీ సెంట్రల్ యూనివర్సిటీలో మంచి కార్యక్రమం పెట్టిండ్రు. ఎప్పుడు ఏం జరిగినా క్యాస్ట్ వైజ్ సెన్సస్ జరుగుతూనే మన అభివృద్ధి జరుగుతుంది. అంతేకాదు ఆయన ఏమన్నాడు, 90% పీపుల్ బయట ఉన్నారు, 10% ఎంజాయ్ చేస్తున్నారు అన్నారు. ఆ 90% గురించి కొట్లాడే వ్యక్తి అది రాహుల్ గాంధీ. ఆ రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తే అన్నాడు కదా ప్రశాంత్ కిషోర్, మీరు ఇన్నేళ్ళు ఉన్నా ఏం చేయలే, ఇప్పుడు నీకు ఆలోచన వచ్చింది మంచిదే, కానీ మీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయమంటుడు. హిమాచల్, అదేవిధంగా కర్ణాటక, తెలంగాణలో అంటుండు కనుక రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ గా మొదలు పెట్టాలి. దానికి మిత్రుడు కూడా పొన్నం ప్రభాకర్ బీసీ మినిస్టర్ ఉన్నాడు. తొందరగా చేయరా బాబు, మళ్ళా అవకాశం రాదు.
వచ్చినప్పుడే సాయం చేయాలి, లేకుంటే దిగినాక ఈడెవరు రాబా ఈడు బీసీ అంటాడు ఉన్నప్పుడు ఏం చేయలేదని చెడ్డ పేరు తెచ్చుకోకరా నాయన మొదలు పెట్టుకొని కోరుతూ మరొకసారి మా మిత్రులందరికీ మా అక్కలు మా చెల్లెళ్ళందరూ ఏడ చూసిన పేపర్ చూడగానే ముగ్గురు జాజుల శ్రీనివాసు ఆర్ కృష్ణయ్య ఇంకెవరు రోజు ఇదే పని. ఆఖరుకు చిరంజీవి గారు కూడా ఏది ఐఏఎస్ ఆఫీసర్లు పెట్టిండు ఇంటలెక్చువల్ బీసీసీఎల్ అని. అంటే ఎంత ఉత్సాహం వచ్చింది. రాహుల్ గాంధీ మాట్లాడినాక అందరిలో ఉత్సాహం వచ్చింది. మొన్న జరిగిన ఎన్నికల్లో అగ్ర కులాల వాళ్ళు నిలబడ్డా మేము వేస్తేనే గెలిచిర్రు. నేను ముఖం మీద చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సీట్లు తీసుకున్నారా భయ్, మా వాళ్ళు వేసిర్రా లేదా, మా వాళ్ళు వేయకుంటే మీ సంఖ్య ఎంత అవన్నా మేము గెలిచినాం. కనుక వాళ్ళు కూడా అగ్ర కులాలలో ఉన్న వాళ్ళు కూడా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తే ఆనాడు చేయలే. ఇందిరాగాంధీ అగ్ర కులాల్లో పుట్టిన దుండలే వాడికి అభిపన్నది. ఇక ఆ భూములు కూడా దొరలు తీసేసుకుంటారు. అసైన్లీన్లు ఏది పత్ర అన్ని దాన్ని కూడా ఎవరి భూమి వారికి అన్నాడా. ఎవరు మా పట్టి విక్రమార్క పాదయాత్ర పీపుల్ వార్చిల మరి ఎవరి భూమి అడిగే ఉన్నదా. మన భూమి ఎక్కడ పోగానే ఇంకోటి రాసేసుకుంటూ సర్వే నెంబర్ చేంజ్ భూమి చేంజ్. నేను 1981లో కీసర దాయర్లో 94 ఎకరాలు ఇచ్చింది మా అమ్మ ఇందిరమ్మ. ఆడ రాగి కృష్ణారెడ్డి అనే దగ్గర 400-500 ఎకరాలు ఉంటే దున్న ఇచ్చింది. కానీ వాళ్ళకు దుర్బుద్ధి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ రాగానే ఈయన కోర్టు సంపాదించొచ్చని కోర్టులో పోయి దొంగ సంతకాలు 2 చచ్చిపోతే పెట్టి ఆ తర్వాత కోర్టుకి ఆర్డర్ తెచ్చుకున్నారు. ఎంఆర్ఓలను పట్టుకున్నారు, ఆర్డీఓలను పట్టుకొని 2003 దానికి వాళ్ళ పేర్లు ఉన్నాయి. వాళ్ళు అడక తింటున్నారు. ఆయన నీకు దండం పెడతా 120 మంది ఉన్నారు. కడుపు కాలేదా రోడ్ల మీద వండుకుంటున్నారు. అది న్యాయం చేయమని శ్రీనివాస్ రెడ్డికి చెప్పినా, అదే న్యాయం చేయమని రేవంత్ రెడ్డి గారు చెప్పినా. అది జరగకపోతే మాత్రం నేనైతే తప్పనిసరిగా ఇది ఇప్పుడైతే ఇట్లా చేస్తున్నాం. ఇది క్యాస్ట్ వైజ్ సెన్సస్ లెక్క నేను కూడా హరిజనులకు భూమి ఇవ్వాలి అని నేను కూడా ఆడ పోయి కూర్చుంటా. ఏం చేయాలి, పని ఏమి లేదు కదా, ఇదే పని నాకు. తప్పనిసరిగా చేస్తా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన విద్యార్థి సోదరులందరూ కూడా ఫ్యూచర్ బీది రా బాబు. ఇవాళ 10 మంది ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్ని రోజులు ఎంజాయ్ చేస్తారు రా భయ్. మాకు రాదా, మా ఓట్లతోటే గెలుస్తారు ఎవరైనా. వాళ్ళ సంఖ్య ఎంత, అదాని అంబానీలే నా ఓటు, ఆయనకి ఒక్క ఓటు, పేద రిక్షవానికి ఒకే ఓటు. కానీ మన ఓట్లలో మార్పు రావాలి. పైసలు ఇస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. పైసలు తీసుకోకుండా ఓటేసినాడే నిజమైన స్వాతంత్ర్యం అని, అంబేద్కర్ న్యాయం అని ఆలోచన చేస్తూ మరొకసారి విద్యార్థి సోదరులు కిరణ్కు, అనిల్ యాదవ్కు, మిగతా మిత్రులందరూ లెఫ్ట్ పార్టీ వాళ్ళు ఉన్నారు, అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? లేదు, ఉన్నాను. బిఎస్పీ అయితే మొదటి నుంచి ఉంది మాయపడు, కానీ అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటారు. ఏదైనా పరిస్థితులను బట్టి నేను ఊరికే జోక్ అంటున్నా. అందరం కలుద్దాం. ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేదే మా ఏది. క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేసి ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమైతే తీర్తాడు. అప్పుడే మనకు న్యాయం జరుగుతుందని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.